అందరికీ నమస్కారం. ఈరోజు గౌతమ్ పబ్లిక్ స్కూల్ హైకోర్ట్ కాలనీలో ఇదొక స్కూల్ అనే కంటే కూడా ఒక రకంగా ప్రజా సేవ కోసం, పూర్ పీపుల్ సేవ కోసం ఈ ఫౌండర్ అండ్ చైర్మన్, స్కూల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడ రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా పేద ప్రజలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈ ఉచిత విద్య అంటే వాళ్ళు ఎంత ఇస్తే అంత, ఇంత అనేది కాకుండా ఫీజు ఇదే ఇస్తున్నాము, ఇదే తీసుకుంటున్నాం అనేది కాకుండా ఆయన చాలా నిరాడంబరంగా చేస్తూ ఆయన సేవలు ఎక్కడ బయటికి ప్రజలకు కూడా తెలియదు. యాక్చువల్గా ఆయన ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదు. ఈరోజు నిజంగా చాలా సంతోషం అనిపించింది. వసంత పంచమి రోజున నేను ఇక్కడికి రావడం, ఈ స్కూల్కి రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ స్కూల్కి నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నుంచి కానీ ఎప్పుడైనా సరే సాయం చేసి ఆలోచన చేస్తాం. ఇంకా ప్రజలందరూ కూడా ఇలాంటి స్కూల్స్ని ఆదరిస్తూ, ఆయన నిజంగా ఎలా ఉన్నారంటే ప్రజలకి, పేద ప్రజలకి విద్యనివ్వాలి, ఇదే ఉద్దేశంతో ఆయన ఉంది. ఆయన మాట్లాడుతుంటే స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది అన్న, మీరు ఇక్కడ పిలవడం నాకు చాలా ఆనందం. మీ స్కూల్ ఇంకా ఎంతెంతై పెద్దగా చాలా మందికి, పేద ప్రజలకు సేవ అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా సంతోషం ఇక్కడికి పిలిచినందుకు. సంతోషం. అందరికీ నమస్కారం. నా పేరు బివి శ్రవణ్ కుమార్. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయడానికి సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. చాలా మంది పేరెంట్స్ స్కూల్ కి ఇవాళ వచ్చారు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి. అయితే ఈ శుభ సందర్భంలో మా వెల్ విషర్ అంటే గొప్ప మనసు కలిగిన చాలా గొప్ప మనసు కలిగినటువంటి గ్రౌండెడ్ మ్యాన్ నేలపాటి రామారావు గారు మా దగ్గరికి మేము ఆహ్వానించుకున్నాము. అలా ఆహ్వానించినప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తప్పకుండా నేను వస్తానని చెప్పి రావడం మాకు ఎంతో సంతోషం. ఇక్కడికి వచ్చి వారి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. మాకున్న మోటో ఏంటంటే మెయిన్ ఐఐటి నీట్ సివిల్స్ అనేది అందరికీ ఉచితంగా ఇవ్వాలి అనేది మా ధ్యేయం. అలా ఇవ్వడం వల్ల రానున్న తరాల్లో భారతదేశ భవిష్యత్తులో ఐఐటి నీట్ సివిల్స్ తరపున ఎక్కువ మంది విద్యార్థులు పటిష్టంగా నేర్చుకొని భారతదేశాన్ని ఎక్కువ పటిష్టం చేయాలనేటువంటి ఆకాంక్షతో నేను ఈ ప్రయాణంలో మొట్టమొదటి అడుగు వేశాను. నా మొట్టమొదటి అడుగులో నేలపాటి రామారావు గారు నాతో ఉండటం నాకు ఎంతో సంతోషం. మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. 2 సార్లు కలిసినప్పుడు నాకు ఒక సంవత్సరానికి సరిపడ్డ కొండంత బలాన్ని రామారావు గారు ఇవ్వడం నాకు ఎంతో ఆనందదాయకం. సార్ చేసేటువంటి ప్రతి పనిలో నిజంగా మా ప్రార్థనలు, మా సపోర్ట్ సార్కి ఉంటుంది. ఇండియా నీడ్స్ సచ్ ఎ లీడర్. డెఫినెట్ గా భారతదేశానికి ఇలాంటి గొప్ప నాయకులు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా దగ్గరికి వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. సర్వీసెస్ కి చాలా థ్యాంక్ యూ సార్.